హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నామండి. సో మనకు అయితే ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అయితే శరవేగంగా సాగుతున్నాయి. మీరు చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందో. సో నా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో మనకేంటంటే ఈ మధ్య లాస్ట్ ఒక 5-6 డేస్ నుంచి, లాస్ట్ 2 వీక్ నుంచి మనకు అప్పుడప్పుడు వర్షం అయితే పడుతుంది. అయినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసే పనులు అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఈ ప్రజెంట్ మీరు చూడొచ్చు ఎలా ఉందో సిచ్యువేషను. ఇది ఐకానిక్ టవర్స్ 1-2 దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను. ఇక్కడైతే మనకు వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. సో ఎండాకాలంలో మనకు అప్పుడప్పుడు వర్షం వచ్చడం వల్ల కొంచెం వాళ్ళకి కొంచెం లైట్గా ఇబ్బంది అవుతుంది. కానీ మాత్రం వాళ్ళు ఏమో అటు పట్టించుకోకుండా వాళ్ళు చేసే వర్క్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నారు. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషను. అప్పటికిప్పుడు ఏం తేలలేదు, ఆల్మోస్ట్ ఏమీ లేదు అక్కడ, మీరు క్లియర్గా చూడొచ్చు. పనులు అయితే సర్వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ 2 ట్రాక్టర్స్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చూస్తున్నారు కదా మొత్తము. ఐకానిక్ టవర్స్ దగ్గర మొత్తం వర్క్ అయితే శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏం వచ్చినా కానీ వాళ్ళు కంటిన్యూగా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన వర్క్ అనుకోకుండా మనకి ఇలా వచ్చింది కాబట్టి వాళ్ళు వర్షాలు పడుతున్నాయి, అయినా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. ఇంకా చూస్తాను చూడండి, అది ప్రజెంట్ ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది కదా, అది ఒక రవే ఉందన్నమాట. అది అయిపోతుంది. బట్ మనకు సడన్గా అప్పుడప్పుడు కొంచెం వర్షం రావడం వల్ల కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట మళ్ళీ. సో దానివల్ల మళ్ళీ ఆటంకాలతో జరుగుతుంది కొంచెం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ కొంచెం మీకు తెలుసు కాబట్టి వర్షం కారణంగా మళ్ళీ పెరిగింది అనమాట. ఏం లేదండి, ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఉంది, ఇది అంతగా ఏం అనిపించదు అసలు. ఇది మొత్తం టవర్ 1 దగ్గర సిచ్యువేషను మొత్తం కనిపిస్తుంది. కొద్దిగానే డిఫరెన్సెస్ ఏం లేదు. ఇక్కడ 2 ట్రాక్టర్స్ కంటిన్యూగా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇది పైపులు అనమాట బయటకు పోయేది. మీరు ఈ పక్క నుంచి చూడండి క్లియర్గా ఎలా కనిపిస్తుందో. ఏం లేదు, మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తం. దీని చుట్టుపక్కల కూడా వర్క్స్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. చిన్న చిన్న ఇబ్బందులు సహజమే, అనుకోకుండా వస్తుంటాయి. సో అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళు చేసే పని కంప్లీట్గా చేస్తున్నారు అనమాట. ఐకానిక్ ఎంత క్లియర్ కనిపిస్తుంది బేస్మెంట్తో సహా ఇవి రాడ్స్. మీకు చూడొచ్చు, ఇది టవర్ 2 ఒక సిచ్యువేషన్. అక్కడ ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్ కూడా వర్క్ చేస్తున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది బేస్మెంట్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది టవర్ 1 సిచ్యువేషన్. ఇక్కడ మోటార్ వర్క్ చేస్తున్నాయి కదా 2 ఇవి. టవర్ 1 టవర్ దగ్గర అంత వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. శరవేగంగా చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీరేం కొంతమంది కామెంట్ చేస్తుంటారు అది ఇది ఇదని, అదేం లేదండి. పాజిటివ్గానే అంతా మొత్తం సవ్యంగా జరుగుతుంది. దీనికి కావాల్సిన వర్క్స్ కంప్లీట్గా వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నారు. వాళ్ళైతే ఏ డేట్ అయితే నిర్ణయించుకున్నారో ఆ టైం ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తారు. మన అమరావతి ఖచ్చితంగా ఇది కంప్లీట్ అయిపోతాయి వర్క్స్ అని. అప్పుడు అనివార్య కారణం వల్ల ఇలా నిలిచిపోయింది కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. వాటన్ని తట్టుకొని ముందుకెళ్తున్నారు అన్నమాట వీళ్ళు. అదేం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మొత్తం చూడండి ఎంత క్లియర్. పైపులు కూడా వాళ్ళు పెట్టారన్నాయి, ఐరన్స్ కూడా లోపల. ఇక్కడ నుంచి ఇవి అనమాట బయట. ఇది
ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ వర్షం రాకపోతే అప్పుడప్పుడు పడుతుంది కొద్ది గంట. దానివల్ల కొంచెం వాటర్ మళ్ళీ ఈ వాటరే ఉన్నాయన్నమాట. ఇవైతే పంపించేస్తున్నారు. సో మిగతా వర్క్లు అయితే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఏమీ తగ్గేదిలా అనమాట. వర్క్ అయితే శరవేగంగా చేస్తున్నారు అమరావతిలో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.